హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థాన కీలక ప్రకటన అండి. తిరుమలలో 4 రోజుల పాటు ఈ దర్శనాలు రద్దు అంటూ అప్డేట్ అనమాట. సో, పూర్తి వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే, మీలో ఎవరైనా ఈ నెలలో అంటే ఈ జూలై నెలలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే అండి. సాధారణంగా తిరుమల క్షేత్రానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. వీరిలో చాలామంది ముందుగానే ప్రత్యేక దర్శనం కోసం రూ. 300 టికెట్స్ అయితే బుక్ చేసుకున్న వారు ఉంటారు. మరికొందరు సర్వదర్శనం అంటే ఉచిత దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్‌లలో వేచి ఉంటారు. ఇంతమంది ఇంకొంతమంది శ్రీవారి లక్కీ డిప్ ద్వారా శుభప్ర సుప్రభాతం అలాగే తోమల వంటి అర్జిత సేవల టికెట్లు పొందిన వారు ఉంటారు. ఇవన్నీ కాకుండా తిరుమలలో సిఫార్సు లేఖల సంస్కృతి కూడా ఉందన్నమాట. అంటే సిఫార్సు చేశారు అంటారు కదా! ఆ విధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా ఇతర ఉన్నతాధికారుల నుంచి లెటర్‌లు తీసుకొచ్చిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా స్వామివారిని త్వరగా దర్శించుకోవాలని చూసే భక్తులు కూడా భారీ సంఖ్యలోనే ఉంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు వీళ్ళంతా గూడా ఈ దర్శనాల కిందనే వెళ్తూ ఉంటారనమాట వీఐపీ పాస్ ద్వారా. అలాగే మెయిన్‌గా ఎల్1, ఎల్2, ఎల్3 కేటగిరీల కింద ఈ యొక్క వీఐపీ దర్శనాలు జరుగుతూ ఉంటాయి. అయితే జూలై నెలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నుండి ఒక అత్యంత ముఖ్యమైన అప్డేట్ భక్తుల కోసం వచ్చింది. జూలై ఈ జూలై నెలలో కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ ఉన్నట్టు టీటీడీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు జరిగినప్పుడు సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టీటీడీ ఇలాంటి నిర్ణయాలైతే తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో జూలై నెలలో 2 ప్రధాన రోజుల్లో ఈ యొక్క వీఐపీ దర్శనాలను పూర్తిగా నిలిపివేయనున్నారు. ఆ రోజులు ఏమిటేంటంటే మరియు ఎందుకు రద్దు చేశారో మనం వివరంగా తెలుసుకుందాము. జూలై 14వ తేదీ మరియు జూలై 17వ తేదీలలో ఆలయంలో అత్యంత పవిత్రమైన కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ ఈ యొక్క కారణంగా ఆయా రోజుల్లో వీఐపీ సిఫార్సు లేఖలను బోర్డు అయితే ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించదు. మొదటగా జూలై 14వ తేదీ గురించి మాట్లాడుకుంటే ఆ రోజు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాబట్టి ఇది సంవత్సరానికి 4 రోజులు మాత్రమే జరిగే అత్యంత పవిత్రమైన ఆలయ శుద్ధీకరణ కార్యక్రమము. మరి 14వ తేదీన ఆలయ ప్రాంగణం మొత్తాన్ని సుగంధ ద్రవ్యాలతో పచ్చకర్పూరము, కుంకుమ వంటి మిశ్రమంతో శుభ్రం చేస్తారు. ఈ యొక్క శుద్ధి కార్యక్రమం వలన దర్శన సమయాల్లో మార్పులు జరుగుతాయి కాబట్టి సామాన్య భక్తులు ఎక్కువ సమయం కేటాయించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారనమాట. ఇకపోతే జూలై 17వ తేదీన ఆలయంలో ఆనివార ఆస్థానం అనేటటువంటి వైభవమైన ఉత్సవం అయితే జరుగుతుంది. ఇది శ్రీవారి ఆలయంలో జరిగే వార్షిక కొలువు. ఈ ఉత్సవం రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారనమాట. ఈ వేడుకల దృష్ట్యా భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి వీఐపీ దర్శనాలను రద్దు చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ భక్తులు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కేవలం ఆ 2 రోజులే కాకుండా వాటికి ముందు రోజులు కూడా సిఫార్సు లేఖలైతే చెల్లవన్నమాట. అంటే జూలై 13వ తేదీ వచ్చినటువంటి లేఖలను 14వ తేదీ దర్శనం కోసం స్వీకరించరు. అలాగే జూలై 16వ తేదీ వచ్చిన లేఖలను కూడా 17వ తేదీ దర్శనం కోసమైతే అనుమతించరనమాట. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే జూలై 13, 14 మరియు 16, 17 తేదీలలో వీఐపీ సిఫార్సుల ప్రభావం అయితే ఉండదు. ఈ 4 రోజులు కూడా ప్రోటోకాల్ ప్రముఖులు స్వయంగా వస్తే తప్ప ఇతరుల సిఫార్సు లేఖలు ప్రాధాన్యత అయితే ఉండదు. సో, సిఫార్సు లేఖలు పనిచేయవన్నమాట. ప్రోటోకాల్ ప్రముఖులు స్వయంగా రావాల్సి ఉంటుంది. అలా వస్తే తప్ప. సో, దీనివల్ల సామాన్య భక్తులకు దర్శనం మరియు దర్శన సమయం పెరిగి వారు త్వరగా స్వామివారిని దర్శించుకునే అవకాశం అయితే కలుగుతుంది అనే ఉద్దేశ్యంతో కేవలం
దర్శనాలు మాత్రమే కాకుండా జూలై 17వ తేదీన ఆలయంలో నిర్వహించేటటువంటి పలు అర్జిత సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది. ఆ రోజున నిర్వహించే స్వామివారి కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ వంటి సేవలు జరగవని కూడా అధికారులు స్పష్టం చేశారు. ఉత్సవాల కారణంగా స్వామివారికి ఆలయం లోపల ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నందున ఈ యొక్క బహిరంగ సేవలను అయితే నిలిపివేశారు. కావున భక్తులు ఈ మార్పులను గమనించి తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఎవరైనా సిఫార్సు లేఖలు పట్టుకొని ఆ రోజుల్లో తిరుమలకు వెళ్తే నిరాశ చెందక తప్పదు. కాబట్టి మీ ప్లాన్ మార్చుకోవడం మంచిది. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఎప్పటికప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి సహకరించాలి అని జెప్పేసి కోరడమైనది.